అండ్ వెల్కమ్ ఎవ్రీబడి. ఈరోజు మనం ఐటీఐ మెకానిక్ డీజిల్ ట్రేడ్ థియరీ సంబంధించి మాడ్యూల్ 10లోని మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మాడ్యూల్ 10లో వచ్చేసి మెరైన్ అండ్ స్టేషనరీ ఇంజిన్ ఎమిషన్ సిస్టమ్ అనేసి ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్ గురించి ఉంది. దీంట్లో ఓవరాల్‌గా 25 క్వెషన్స్ ఉన్నాయి. ఈ 25 క్వెషన్స్ డిస్కస్ చేద్దాం. The first question, what is the reason for the emission of particulate matter? రేణువుల ఉద్గారానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ డ్యూ టు కంప్లీట్ కంబషన్, పూర్తి దహన కారణంగా. ఆప్షన్ బి డ్యూ టు ఇన్‌కంప్లీట్ కంబషన్, అసంపూర్ణ దహన కారణంగా. ఆప్షన్ సి డ్యూ టు ఎక్సెస్ ఎయిర్ సప్లైడ్, అదనపు గాలి సరఫరా కారణంగా. ఆప్షన్ డి డ్యూ టు అట్మాస్ఫియరిక్ మాయిశ్చర్, వాతావరణ మిశ్రమం కారణంగా. సో, ఇంజిన్‌లో ఎమిషన్స్ వచ్చేసి మనకు పలు రకాలుగా ఉంటాయి. దాంట్లో హైడ్రోకార్బన్ ఎమిషన్స్, తర్వాత నాక్స్, సాక్స్, పార్టిక్యులేట్ మ్యాటర్, ఈ విధంగా టైప్స్ ఉంటాయి. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే పార్టిక్యులేట్ మ్యాటర్. పార్టిక్యులేట్ మ్యాటర్ అంటే నుసి, పొగ. ఇది ఎందుకు వస్తుంది? దీనికి గల కారణం ఏంటి అంటే ఇన్‌కంప్లీట్ కంబషన్. మన డీజిల్ ఫ్యూల్ లేదా పెట్రోల్ మన ఇంజిన్‌లో కంప్లీట్‌గా బర్న్ అయిందనుకోండి. ఒకవేళ ఇక్కడ ఉన్నట్లు కంప్లీట్ కంబషన్ గనుక జరిగితే మనకు పొల్యూటెంట్స్, ఎమిషన్స్ ఏమి రావు. అలా కాకుండా ఇన్‌కంప్లీట్ కంబషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే మనకి ఈ పొల్యూషన్స్ అన్నీ గూడా స్టార్ట్ అయితాయి. దీంట్లో ఇంకొక కారణం ఏంటి అంటే ఇన్‌కంప్లీట్ కంబషన్‌తో పాటు మన ఏదైతే ఎయిర్ ఉందో అది కంప్లీట్‌గా ప్యూర్‌గా ఉండదు. సో దట్ మనకు ఒక్కొక్కసారి ఇట్లా ఇంప్రాపర్ కంబషన్ గూడా జరుగుతుంది కాబట్టి ఈ విధంగా నుసి, పొగ అనేది వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కంపేర్ టు ఎస్ఐ ఇంజిన్, సిఐ ఇంజిన్‌లో ఎక్కువ ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ అనేది రిలీజ్ అవుతది. ఎందుకలా అంటే పెట్రోల్ వచ్చేసి చాలా ఈజీగా బర్న్ చేయగలుగుతాం. కానీ డీజిల్ మాత్రం అలా కాదు. డీజిల్‌లో వచ్చేసి క్లియర్‌గా యాటమైజేషన్ చేసి దాన్ని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసిన తర్వాత బర్న్ చేస్తాం. దట్ టూ డీజిల్ ఇంజిన్‌లో వచ్చేసి మనకు కెమికల్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. వాటిని ఫిల్టర్ చేసేసి మనం యూజ్ చేయాలి. సో, ఇది కారణం. నెక్స్ట్ క్వెషన్ వెళ్దాం. విచ్ రెడ్యూసెస్ ద హార్మ్‌ఫుల్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్? ఈ క్వెషన్ ఫార్మేషన్ అంత ప్రాపర్‌గా లేదు. ఇంకొంచెం అప్డేట్ చేసుండాల్సి ఉంది ఇక్కడ. హానికరమైన ఎగ్జాస్ట్ వాయువులను అంతర్గత దహన యంత్రాన్ని ఏది తగ్గిస్తుంది? ఇక్కడ ట్రాన్స్‌లేషన్ గూడా అంత పర్ఫెక్ట్‌గా లేదు. మనకు అర్థమయ్యేలా చెప్పాలి ఏంటంటే, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అంటే మన ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇంజిన్‌లో ఎగ్జాస్ట్ గ్యాసెస్ వస్తూ ఉంటాయి. ఆ ఎగ్జాస్ట్ గ్యాసెస్‌లో మనకు కార్బన్ మోనాక్సైడ్, సాక్స్, నాక్స్, పార్టిక్యులేట్ మ్యాటర్ ఇవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవి హార్మ్‌ఫుల్ అన్నమాట. వాతావరణాన్ని డ్యామేజ్ చేస్తాయి. అయితే ఈ హార్మ్‌ఫుల్ గ్యాసెస్‌ని తగ్గించడానికి ఏది ఉపయోగపడుతుంది అనేసి అడుగుతున్నాడు. ఇప్పుడు ఆప్షన్స్‌కి వెళ్దాం. ఆప్షన్ ఏ ఇవాప్, ఆప్షన్ బి క్యాటలిటిక్ కన్వర్టర్, ఆప్షన్ సి కార్బొరేటర్, ఆప్షన్ డి ఎయిర్ క్లీనర్. దీంట్లో ఎలిమినేషన్ పద్ధతిలో ఒకసారి ట్రై చేద్దాం. ఎయిర్ క్లీనర్ అండ్ కార్బొరేటర్ ఇవి 2 వచ్చేసి ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్‌కి సంబంధించినవి కాదు. ఎయిర్ క్లీనర్ వచ్చేసి ఇంటెక్ సిస్టమ్‌కి సంబంధించినది. కార్బొరేటర్ పెట్రోల్ ఇంజిన్‌లలో ఈ ఫ్యూల్ డెలివరీ సిస్టమ్‌కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు పాత పెట్రోల్ ఇంజిన్స్‌లో కార్బొరేటర్ ఖచ్చితంగా ఉండేది. ప్రెజెంట్ BS6లో వచ్చేసి కార్బొరేటర్ అనేది ఉండదు. ఈవెన్ పెట్రోల్ ఇంజిన్స్, స్కూటీస్ వీటిల్లో గూడా మనకు కార్బొరేటర్ అనేది కనిపించట్లేదు. సో, ఈ 2 ఆప్షన్స్ ఔట్. ఇంగా రిమైనింగ్ 2 ఆప్షన్స్ ఎవాప్ అండ్ క్యాటలిటిక్ కన్వర్టర్. ఇక్కడ రెండిట్లో గెస్ చేసి పెట్టాలనుకుంటే ఎప్పుడైనా 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, కొంచెం రిస్క్ తీసుకోవాలి అనుకుంటే ఏమి తెలియనప్పుడు ఎయిదర్ చిన్నదన్నా ఉంటుంది, లేదా పెద్దదన్నా ఉంటుంది. సో, గ్యాంబ్లింగ్. అలా గాకుండా క్యాటలిటిక్ కన్వర్టర్ యొక్క దీని పర్పస్ గనుక మనం ఐడెంటిఫై చేయగలిగామనుకోండి ఈజీ. ఈ క్యాటలిటిక్ కన్వర్టర్ ఉండేదే హార్మ్‌ఫుల్ ఎగ్జాస్ట్ గ్యాసెస్‌ని లెస్ హార్మ్‌ఫుల్‌గా తయారు చేసి పంపించడానికి హెల్ప్ అవుతుంది. ఒకసారి ఈ క్యాటలిటిక్ కన్వర్టర్ గురించి చూసేద్దాం. సో, ఇక్కడ మనకు క్యాటలిటిక్ కన్వర్టర్ గురించి ఉంది. దీంట్లో ఇది మన క్యాటలిటిక్ కన్వర్టర్. ఈ క్యాటలిటిక్ కన్వర్టర్ ఎక్కడ ఉంటుంది అంటే, ఇంజిన్‌లో ఎగ్జాస్ట్ మానిఫోల్డ్ ఉంటుంది గదా! ఆ ఎగ్జాస్ట్ మానిఫోల్డ్‌కి తర్వాత ఇది మఫ్లర్. ఆహ్, ఇక్కడ 2 వే క్యాటలిటిక్ కన్వర్టర్ అనేసి ఇచ్చాడు. బట్ లాస్ట్‌లో టెయిల్ పైప్‌కి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు మఫ్లర్ ఉంటుంది.
ఆ మఫ్లర్‌కి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ క్యాటలిటిక్ కన్వర్టర్ ఉంటుంది. అంటే ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్‌కి, మఫ్లర్‌కి మధ్యలో. ఈ క్యాటలిటిక్ కన్వర్టర్ గుండా మనకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఇట్లా వెళ్ళిపోతాయి. ఓకే. ఇక్కడ ఎందుకు ఇది హెల్ప్ అవుతుంది అంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి. టు కన్వర్ట్ హార్మ్‌ఫుల్ ఎమిషన్స్ ఆహ్, సచ్ యాస్ ఇక్కడ రావాల్సిందే సచ్ యాస్ హైడ్రోకార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్, నాక్స్ ఇంకా సాక్స్ కూడా వస్తుంది. సల్ఫర్ ఆక్సైడ్స్. నాక్స్ అంటే నైట్రోజన్ ఆక్సైడ్స్, సాక్స్ అంటే సల్ఫర్ ఆక్సైడ్స్. ప్రొడ్యూస్డ్ బై అన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ టు లెస్ హార్మ్‌ఫుల్ ఎలిమెంట్స్. సో, ఫస్ట్ పారాగ్రాఫ్‌లోనే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ దొరికేసింది. తర్వాత మన ఈ టేబుల్ చూడండి. ఈ క్యాలరీ కన్వర్టర్‌లో ఏమేం మెటీరియల్స్ ఉంటాయి? ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది. ఒకటి ప్లాటినం ఆర్ పల్లాడియం, రోడియం, సీరియం. ఈ కెమికల్స్ ఈ మెటల్స్ అనేవి వీటితో తయారు చేయబడి ఉంటుంది. యాక్చువల్‌గా ఒక సెరామిక్ కోర్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఉంటుంది గదా! ఇది యాక్చువల్లీ ఓవరాల్ ఔటర్ షెల్ లేదా దీన్ని హౌసింగ్ అనొచ్చు. దీని లోపల మనకు ఈ యొక్క హనీకోంబ్ స్ట్రక్చర్‌లో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో అంతా కూడా సెరామిక్‌తో తయారు చేస్తారు. కొన్నిట్లో స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేస్తారు. ఈ మెటీరియల్ అనేది కంపెనీ బట్టి మారుతూ ఉంటుంది. బట్ దానిపైన కోటింగ్ చేసేవి మాత్రం ఇవే. ప్లాటినం ఆర్ పల్లాడియం, రోడియం, సీరియం. అయితే ప్లాటినం ఎందుకు ఉపయోగిస్తాం? ఆక్సిడైజింగ్ చేయడానికి ఉపయోగిస్తాం. ఈ ప్లాటినం ఆర్ పల్లాడియం ఇది దేన్ని రిమూవ్ చేస్తుందంటే అన్‌బర్న్డ్ హైడ్రోకార్బన్స్ అంటే ఫ్యూల్ ఏదైతే కంబషన్ చాంబర్‌లోకి ఎంటర్ అయ్యి అక్కడ సరిగ్గా బర్న్ కాకుండా ఎస్కేప్ అయిపోతుంది గదా! దాన్ని అన్‌బర్న్డ్ హైడ్రోకార్బన్ అంటాం. దాన్ని బర్న్ చేయడానికి అండ్ కార్బన్ మోనాక్సైడ్ చాలా డేంజరస్. సో, కార్బన్ మోనాక్సైడ్‌ని దాన్ని రిమూవ్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అంటే పూర్తిగా రిమూవ్ ఏం చేయదు. ఆక్సిడైజింగ్ చేస్తుంది కాబట్టి కార్బన్ మోనాక్సైడ్ కాస్త కార్బన్ డయాక్సైడ్‌గా తయారవుతుంది. సో, కార్బన్ డయాక్సైడ్ వచ్చేసి చెట్లకు ఫుడ్. అవి తింటాయి. కాబట్టి ఇబ్బందేంలా. నెక్స్ట్ రోడియం ఏం చేస్తది? అది రెడ్యూస్ చేస్తది. అంటే ఏదైతే ఎగ్జాస్ట్ గ్యాసెస్ వస్తాయో దాంట్లో ఉన్నటువంటి ఆక్సిజన్ మాలిక్యూల్స్‌ని రిమూవ్ చేస్తది. సో, రిమూవ్ చేస్తుంది కదా! నైట్రోజన్ ఆక్సైడ్స్. ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్‌లో ఉండే ఆక్సిజన్‌ని రిమూవ్ చేయడం ద్వారా నైట్రోజన్‌ని, ఆక్సిజన్ సెపరేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ సీరియం. ఇది ఆక్సిడేషన్ ఎఫిషియన్సీని పెంచడానికి హెల్ప్ అవుతుంది. ఆక్సిడేషన్ అంటే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. బట్ మనకేం అడగరు. ఇక్కడ క్యాలరీ కన్వర్టర్‌లో జరిగే ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ యొక్క కెమికల్ రియాక్షన్స్ ఇచ్చారు. ఏవేవి ఏ విధంగా మారతాయనేసి. బట్ మనకైతే అవసరం లేదు. బట్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ హార్మ్‌ఫుల్ గ్యాసెస్ కాస్త లెస్ హార్మ్‌ఫుల్ గ్యాసెస్‌గా తయారైతాయి. అలా చేయడానికి ఉపయోగపడేది క్యాటలిటిక్ కన్వర్టర్. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. విచ్ ఫ్యూయల్ సిస్టమ్ ఈస్ అడాప్టెడ్ ఇన్ ద మోడర్న్ మెరైన్ ఇంజిన్స్? ఆధునిక మెరైన్ ఇంజిన్‌లలో ఇంధన వ్యవస్థను స్వీకరించారు. ఏ ఇంధన వ్యవస్థను స్వీకరించారు? ఆప్షన్ ఏ సీఆర్‌డీఐ, ఆప్షన్ బి ఇన్‌లైన్ పంప్, ఆప్షన్ సి రోటరీ పంప్, ఆప్షన్ డి రెసిప్రొకేటింగ్ పంప్. దీన్ని కామన్ సెన్స్‌తో మనం ఆన్సర్ చేయొచ్చు. మోడర్న్ మెరైన్ ఇంజిన్స్ అన్నాడు. అంటే కొత్త ఇంజిన్స్. మనం సింపుల్‌గా ఇక్కడ వీటిల్లో ఏది కొత్త టెక్నాలజీయో దాన్ని ఐడెంటిఫై చేస్తే పనైపోతుంది. ఇన్‌లైన్ పంపు, రోటరీ పంప్, రెసిప్రొకేటింగ్ పంప్ ఇవన్నీ గూడా పాత టెక్నాలజీ. ఈ సీఆర్‌డీఐ అనేది కొత్త టెక్నాలజీ. ప్రెజెంట్ ఉన్నటువంటి వెహికల్స్ ఈవెన్ మన ట్రక్కులు వాటిల్లో గూడా సీఆర్‌డీఐ సిస్టమే ఉపయోగిస్తున్నారు. మెరైన్ ఇంజిన్స్‌లో గూడా దీన్నే ఉపయోగిస్తాం. ఎందుకు? ఎందుకంటే దీంట్లో ఆ ప్రెషర్ ఏదైతే ఉందో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆహ్, పాత ఎఫ్ఐపీస్ వాటిలో మహా అంటే అప్ టు మన టెక్స్ట్ బుక్ ప్రకారం 700 కేజీ ఫీట్ పర్ స్క్వేర్ సెంటీమీటర్ ఆ ప్రెషర్ మాత్రమే వస్తుంది. బట్ సీఆర్‌డీఏ సిస్టమ్‌లో మాత్రం థౌసండ్స్, 2000 వరకు దీంట్లో ప్రెషర్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ డీపీఎఫ్ ఇన్ ఎగ్జాస్ట్ ఎమిషన్ సిస్టమ్? ఎగ్జాస్ట్ ఎమిషన్ సిస్టమ్‌లో డీపీఎఫ్ యొక్క పూర్తి రూపం ఏమిటి? అంటే సింపుల్‌గా డీపీఎఫ్‌ని ఎక్స్‌పాండ్ చేయమని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ డీజిల్ ప్రెషర్ ఫిల్టర్. ఆప్షన్ బి డీజిల్ ప్రైమరీ ఫిల్టర్. ఆప్షన్ సి డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్. ఆప్షన్ డి డైరెక్ట్ పార్టిక్యులేట్ ఫిల్టర్. సో, ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ తెలిస్తే హ్యాపీ. డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ అనేసి మనం ఫిక్స్ చేసేయొచ్చు. అలా తెలియలేదనుకోండి మోస్ట్‌లీ 2 కామన్‌గా ఉన్నటువంటి పదాలుంటాయి గదా! వాటిల్లోనే ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ ప్రెషరు, ప్రైమరీ, పార్టిక్యులేట్. సో, ప్రెషర్, ప్రైమరీ ఈ 2 ఆడ్ వన్ ఔట్. ఈ 2 కూడా తీసేసినాం. పార్టిక్యులేట్ ఈ విధంగా 2 ఉన్నాయి గదా! వీటిలో మేబీ 50% అనేసి ఏదో ఒకటి పెట్టొచ్చు. బట్ తెలుసుకుంటే హ్యాపీ. ఆ 50% కూడా అవసరం లేదు. 100%కి వెళ్ళిపోవచ్చు. డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్. ఈ డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ ఏం చేస్తది అంటే
ఏం చేస్తది అంటే, ఇక్కడ మన డీజిల్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఉంటాయి గదా! అండ్ బర్న్ అయిన తర్వాత ఏవైతే గ్యాసెస్ ఉంటాయో వాటిని ఎగ్జాస్ట్ గ్యాసెస్ అంటాం. ఆ ఎగ్జాస్ట్ గ్యాసెస్ బయటికి వెళ్తాయి. ఈ డీజిల్‌లో పార్టిక్యులేట్ మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు పెట్రోల్. సో, ఆ గ్యాసెస్ అన్నిటిని గూడా ఇలా పంపించేస్తాం. అంటే మనకు ఈ ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ ఉంటుంది గదా! ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ నుంచి నెక్స్ట్ వచ్చేసి క్యాటలిక్ కన్వర్టర్, ఆ తర్వాత క్యాటలిక్ కన్వర్టర్ తర్వాత నుంచి మనకి మఫ్లర్ ఉంటుంది. ఆ మఫ్లర్‌కి మధ్యలో డీపీఎఫ్. ఎందుకు ఇలా డీపీఎఫ్ ఉంటుంది అంటే, మనం సిటీస్‌లో చూస్తే ముఖ్యంగా ఢిల్లీ ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీస్‌లో డీజిల్ వెహికల్స్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ పొల్యూషన్ గూడా ఎక్కువ. చలికాలం వచ్చింది అంటే అసలు కనిపించవు. దాదాపు 11:00 వరకు గూడా ఒక 5 ఫీట్స్ ఆర్ 6 ఫీట్ తర్వాత ఎవరున్నారో గూడా మనకు తెలియలేదు. కనిపించదసలు. అంత పొల్యూషన్ ఉంటుంది. అక్కడ గవర్నమెంట్ చెప్పడం ఏంటంటే, ఇట్లా డీజిల్ వెహికల్ ఎక్కువగా వాడడం, తర్వాత నెక్స్ట్ అక్కడ ఆహ్, రెసిడ్యుయల్ బర్నింగ్ అనేసి చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో బర్న్ అయినటువంటి అన్నీ వచ్చి పడుతున్నాయని చెప్తారు. బట్ ఎక్కువ బ్లేమ్ అయితే మన డీజిల్ ఇంజిన్‌లకే వస్తుంది. అందుకే అక్కడ ఆడ్ ఈవెన్ సిస్టమ్ అనేసి ఒకటి తీసుకొనొచ్చారు ఒకప్పుడు. ఈ పొల్యూషన్ తగ్గించడానికి. అయితే ఈ కార్ కంపెనీస్ అన్నీ గూడా ఏం చేస్తున్నాయంటే, ఇంతగా మా పైన బ్లేమ్ చేస్తున్నాయి గదా! అనేసి ఒక ఫిల్టర్ పెడదాం బయట పోయే గ్యాసెస్‌కి అని ఇట్లా ఫిల్టర్ తయారు చేసాయి. అదేం చేస్తది? ఆ ఎగ్జాస్ట్ గ్యాసెస్‌లో ఉండే నుసిపోగని ట్రాప్ చేస్తది. ట్రాప్ చేసేసిన తర్వాత క్లీన్ ఎయిర్‌ని బయటికి పంపించేస్తది. ఇది డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ చేసే పని. సో, డీపీఎఫ్ అంటే డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఇంజిన్ ఎమిట్స్ మోర్ అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్స్? ఏ ఇంజిన్ ఎక్కువ మొత్తంలో నత్రజని ఆక్సైడ్‌లను విడుదల చేస్తుంది? ఆప్షన్ ఏ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్, ఆప్షన్ బి కంప్రెస్డ్ ఇగ్నిషన్ ఇంజిన్, ఆప్షన్ సి 2 స్ట్రోక్ ఇంజిన్, ఆప్షన్ డి ఎల్‌పీజీ ఇంజిన్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాక్స్ ఇదసలు ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది మనకు తెలియాలి. ఈ నాక్స్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది అంటే, యాక్చువల్లీ మన ఇంజిన్‌లో బర్న్ అవుతుంది గదా! బర్న్ అయ్యే సమయంలో ఎయిర్‌లో మెజారిటీ ఉండేది నైట్రోజన్. ఈవెన్ మనం పీల్చుకునే గాలిలో గూడా ఆక్సిజన్ కంటే గూడా ఎక్కువగా ఉండేది నైట్రోజన్. ఈ నైట్రోజన్ ఎప్పుడైతే బర్న్ అవుతుందో, దీనికి అడిషనల్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఎప్పుడైతే యాడ్ అవుతాయో, అది నాక్స్‌గా తయారైతది. ఈ నాక్స్ అనేది చాలా డేంజర్. ఓకే. సో, ఇది ఎప్పుడు తయారవుతుంది అంటే హై టెంపరేచర్, హై ప్రెషర్‌లో ఉన్నప్పుడే ఇది ఎక్కువగా వర్క్ అవుతది. ఎక్కువగా జనరేట్ అయితది నాక్స్ అనేది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇంజిన్స్‌లో దేంట్లో ఎక్కువ టెంపరేచర్, ఎక్కువ కంబషన్ ప్రెషర్ జరుగుతుందో ఒక్కసారి మనం ఐడియా గెస్ చేయగలిగితే పనయిపోతుంది. మనందరికి తెలుసు ఈ ఎస్ఐ ఇంజిన్, సిఐ ఇంజిన్. ఈ 2 సిమిలర్‌గా ఉన్నాయి కదా! ఆన్సర్ దీంట్లోనే ఉంటుంది. ఓకే. ఎస్ఐ ఇంజిన్ వచ్చేసి మనకు పెట్రోల్ ఇంజిన్. సిఐ ఇంజిన్ అంటే డీజిల్ ఇంజిన్. ఈ రెండిట్లో కంప్రెషన్ రేషియో సిఐ ఇంజిన్‌కి ఎక్కువ. కంపేర్ టు పెట్రోల్ ఇంజిన్, సిఐ ఇంజిన్స్‌కి ఎక్కువ కంప్రెషన్ రేషియో ఉంటుంది. ఎప్పుడైతే కంప్రెషన్ రేషియో ఎక్కువగా ఉంటుందో, అక్కడ కంబషన్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. కంబషన్ టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ట్రక్కులకు అన్నిటికి కూడా ఈ సిఐ ఇంజిన్‌నే ఉపయోగిస్తాం. అంటే డీజిల్ ఇంజిన్‌ని ఉపయోగిస్తాం. ఓకే. ఈ నాక్స్ గూడా ఈ కంప్రెస్డ్ ఇగ్నిషన్ ఇంజిన్‌లోనే ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్. విచ్ ఆటోమోటివ్ ఇంజిన్ ఈస్ క్రాంక్డ్ త్రూ ఏ హైడ్రాలిక్ సిస్టమ్? హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా ఏ ఆటోమోటివ్ ఇంజిన్ క్రాంక్ చేయబడుతుంది? సో, మనకి ఇంజిన్స్‌ని స్టార్ట్ చేయడానికి పలు రకాల పద్ధతులుంటాయి. ఒకవేళ చిన్న ఇంజిన్స్ ఉన్నాయనుకోండి, మన డీజిల్ పంపులు. వీటిని మన చేత్తోనే స్టార్ట్ చేయొచ్చు. తర్వాత ఇంకొన్ని పెద్దగా ఉంటాయి. అంటే మన వెహికల్ అట్లాంటివి. దాంట్లో కిక్ కొట్టి స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆ కిక్ రాడ్ కాకోకుండా మనకి ఎలక్ట్రిక్ స్టార్టర్ మోటర్ ఇచ్చాడు. అది ఎలక్ట్రిక్ క్రాంకింగ్ సిస్టమ్ అంటాం. ఆ తర్వాత ఇంకొన్ని పెద్ద ఇంజిన్స్ ఉంటాయి. వాటిని ఎలక్ట్రిక్ మోటార్‌తో మనం స్టార్ట్ చేయలేం. కాలిపోతది ఆ మోటార్. సో, ఆ సమయంలో వచ్చేసి మనం హైడ్రాలిక్ సిస్టమ్స్‌ని ఉపయోగిస్తాం. ఆ తర్వాత కంప్రెస్డ్ ఎయిర్ స్టార్టింగ్ సిస్టమ్‌ని కూడా ఉపయోగిస్తాం. వీటిల్లో ఈ మెరైన్ ఇంజిన్స్ అనేవి చాలా పెద్దవి. దాంట్లో మన మెరైన్ ఇంజిన్స్‌లో హైడ్రాలిక్ లేదా ఎయిర్ స్టార్టింగ్ సిస్టమ్, ఆక్సిలరీ స్టార్టింగ్ సిస్టమ్ అని కూడా అంటాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మనం మెరైన్ ఇంజిన్స్‌లో ఉపయోగిస్తాం. గుర్తుపెట్టుకోండి. మనకు 3 టైప్స్ ఉంటాయి. ఓకే. ఎక్స్టర్నల్ పవర్‌తో వర్క్ అయ్యేవి 3 టైప్స్. ఒకటి ఎలక్ట్రికల్ పవర్, నెక్స్ట్ హైడ్రాలిక్ పవర్, ఆ తర్వాత న్యూమాటిక్ పవర్. ఈ ఎలక్ట్రిక్ పవర్ అంటే కరెంట్ ద్వారా వర్క్ అవుతాయి. హైడ్రాలిక్ పవర్ అంటే అక్కడ కంప్రెస్డ్ ఆయిల్ ద్వారా వచ్చే ఎనర్జీ ద్వారా వర్క్ అవుతాయి. నెక్స్ట్ న్యూమాటిక్ లేదా ఇది కంప్రెస్డ్ ఎయిర్ ద్వారా వర్క్ అవుతాయి. ఈ న్యూమాటిక్ అండ్ హైడ్రాలిక్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ లోడ్ ఎక్కడైతే మనకు ఎక్కువ లోడ్ కావాలో అక్కడ వీటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది.
సో, హైడ్రాలిక్ స్టార్టింగ్ సిస్టమ్ వచ్చేసి మనం మెరైన్ ఇంజిన్స్‌లో ఉపయోగిస్తాం. ఈ గుర్తుపెట్టుకోండి. సో దట్ దీనికి రిలేటెడ్‌గా మనకు మారుతూ ఉంటాయి. అంటే హైడ్రాలిక్ సిస్టమ్‌లో గూడా ఇదొస్తది. అక్కడ ఇక్కడ కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్. హౌ టు అచీవ్ ద ఎమిషన్ ఇన్ డీజిల్ ఇంజిన్ టు నియర్ జీరో వాల్యూ. డీజిల్ ఇంజిన్‌లోని ఎమిషన్‌ని జీరో వాల్యూకి చేరుకోవడం ఎలా? ఆప్షన్ ఏ కాంబో ఆఫ్ పీసీవీ అండ్ ఈజీఆర్. పీసీవీ మరియు ఈజీఆర్ యొక్క కాంబో. ఆప్షన్ బి కాంబో ఆఫ్ ఈజీఆర్ అండ్ ఎస్సీఆర్. ఈజీఆర్ మరియు ఎస్సీఆర్ యొక్క కాంబో. ఆప్షన్ సి కాంబో ఆఫ్ పీసీవీ అండ్ త్రీ వే క్యాటలిటిక్ కనెక్షన్. పీసీవీ మరియు త్రీ వే ఉత్ప్రేరిత కనెక్షన్ యొక్క కాంబో. ఆప్షన్ డి కాంబో ఆఫ్ డీపీఎఫ్ అండ్ ఈజీఆర్. డీపీఎఫ్ మరియు ఈజీఆర్ యొక్క కాంబో. ఇక్కడ ఏం లేదు. మన డీజిల్ ఇంజిన్‌లని చాలా బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ పొల్యూట్ చేస్తున్నాయి. తర్వాత వాతావరణం అంతా డ్యామేజ్ అయితోంది అనేసి. సో, దాని నుంచి బయటపడడానికే ఈ ఎమిషన్స్ అనేవి తగ్గించడానికి కంపెనీస్ రకరకాల సిస్టమ్స్ ఉపయోగిస్తున్నాయి. దాంట్లో బెస్ట్ ఏంటి అనేసి ఇక్కడ అడుగుతున్నాడు. అలా చేయాలి అనుకోండి ఈజీఆర్ అండ్ ఎస్సీఆర్ ఈ సిస్టమ్‌ని మనం ఉపయోగించాలి. ఓకే. ఈజీఆర్ అంటే ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్. ఎగ్జాస్ట్ గ్యాసెస్ రీసర్క్యులేషన్‌లో ఇక్కడ ఎందుకు చేస్తాము అంటే నాక్స్‌ని తగ్గించడానికి దీన్ని ఉపయోగిస్తాం. ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఉంటాయి గదా! వాటిని రెడ్యూస్ చేయడానికి. నాక్స్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే, మనకి ఎక్కువ ఆక్సిజన్ మాలిక్యూల్స్ అంటే సర్ప్లస్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ నైట్రోజన్‌తో రియాక్ట్ అయినప్పుడు. ఇది హై టెంపరేచర్, హై ప్రెషర్‌లో జనరేట్ అవుతది. సో, ఆ సమయంలో మనం ఏం చేస్తాం? ఆ ఎక్సెస్ ఆక్సిజన్ మాలిక్యూల్స్‌ని రిమూవ్ చేయడానికి ఎగ్జాస్ట్ గ్యాసెస్‌ని తీసుకొని మళ్ళీ వేస్తాం. అది దాన్ని ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ అనేసి అంటాం. ఈ ఎస్సీఆర్ అంటే సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్. ఈ సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్ గూడా మనకేంటి అంటే, మనకి నాక్స్‌ని తగ్గించడానికి హెల్ప్ అవుతది. దీంట్లో వచ్చేసి మనం అమోనియాని ఉపయోగిస్తాం. ఆ అమోనియా వచ్చేసి డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అని గూడా అంటాం. అది దాన్ని ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆ ఇంజిన్‌లో ఉన్నటువంటి అన్‌బర్న్డ్ హైడ్రోకార్బన్స్, తర్వాత నాక్స్ ఇవన్నీ గూడా బర్న్ అయిపోయి మనకు ఎగ్జాస్ట్ అనేది చాలా క్లియర్‌గా ఉంటుంది. సో, ఈజీఆర్ అండ్ ఎస్‌సీఆర్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఈస్ యూజ్డ్ టు అబ్సార్బ్ ఫ్యూయల్ వేపర్ ఇన్ ద ఎవాప్ కానిస్టర్. ఎవాప్ డబ్బాలో ఇంధన ఆవిరిని గ్రహించడానికి ఏది ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ బనియన్ క్లాత్. ఆప్షన్ బి కాటన్ రోల్. ఆప్షన్ సి పేపర్ ఫిల్టర్. ఆప్షన్ డి యాక్టివేటెడ్ చార్కోల్. సో, ఇక్కడ చూడండి ఎవాప్ కానిస్టర్ అనేసి ఒకటుంటుంది. ఎవాప్ కానిస్టర్ ఎక్కడ ఉంటుంది అంటే, మన ముఖ్యంగా పెట్రోల్ ఇంజిన్స్‌లో ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ ఈజీగా ఎవాపరేట్ అయ్యి ఎళ్ళిపోతుంది గదా! అందుకోసం పెట్రోల్ ఇంజిన్స్‌లో ఎవాప్ కానిస్టర్‌ని ఉపయోగిస్తాం. సో, ఎక్కడెక్కడైతే ఎవాపరేట్ అని ఎళ్ళిపోవడానికి అవకాశం ఉంటదో వాటన్నిటి నుంచి ఒక పైప్‌లైన్ తీసుకొని ఒక పర్టిక్యులర్ డబ్బా, ఆ డబ్బాని వచ్చేసి ఒక పేరిచ్చేస్తాం ఆ డబ్బాకి ఎవాప్ కానిస్టర్. ఆ ఫ్యూల్ లైన్స్ ఏవైతే ఉంటాయో అన్ని ఎగ్జాస్ట్ ఫ్యూల్ లైన్స్ దానికి అటాచ్ చేసేస్తాం. సో దట్ ఆ ఫ్యూమ్స్ అన్నీ గూడా ఆ డబ్బాలోకెళ్ళిపోతాయి. అయితే డైరెక్ట్ అట్లనే మళ్ళా మనం ఫ్యూల్ లైన్‌లోకో లేదంటే ఇన్‌టేక్‌లోకో అట్లా పంపిస్తే కష్టం గదా! ఎందుకంటే ఇంప్యూరిటీస్ ఉండొచ్చు దాంట్లో. దాన్ని ప్యూరిఫై చేయాలి గదా! అట్లా ప్యూరిఫై చేయడానికి వీటిలో బెస్ట్ వన్ ఎన్నుకోండి. అదే పనైపోతుంది. అదే యాక్టివేటెడ్ చార్కోల్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో, ఇది ఎవాప్ గురించి. ఎవాప్ యొక్క స్ట్రక్చర్. దీంట్లో గుర్తుపెట్టుకోండి. ఇది ఎవాప్ కానిస్టర్. ఓకే. ఈడ ఉంది గదా! ఎవాప్ కానిస్టర్. ఈ ఎవాప్ కానిస్టర్‌కి అన్ని ఫ్యూల్ లైన్ కనెక్షన్స్ అంటే ఎక్కడైతే ఎస్కేప్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయో అన్నిటి నుంచి పైప్ లైన్స్ తీసుకొని ఎవాప్ కానిస్టర్‌కి పంపించేస్తాం. అంటే ఇదొచ్చేసి ఫ్యూల్ ట్యాంక్. ఫ్యూల్ ట్యాంక్‌లో గూడా చిన్న వెంట్ అనేసి ఒకటుంటది. ఆ చిన్న రంధ్రం. అది అట్మాస్ఫియరిక్ ప్రెషర్‌ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతది. దాంట్లోంచి గూడా ఒక్కోసారి గ్యాసెస్ లీక్ అయితాయి. అట్లా లీక్ అయ్యేటివి. ఆ తర్వాత మనకి పర్జువాల్ సోలనైడ్ ఇవొచ్చేసి ఇంజిన్ లోపల నుంచి వచ్చే గ్యాసెస్‌ని కంట్రోల్ చేస్తాయి. అవన్నీ గూడా మన ఎవాప్ కానిస్టర్‌లోకి పంపించేస్తాయి. ఈ ఎవాప్ కానిస్టర్‌లో ఏముంటుంది అంటే యాక్టివేటెడ్ చార్కోల్ ఉంటుంది. అంటే బొగ్గు. ఆ బొగ్గు ఏం చేస్తది అంటే బొగ్గు అన్నిటికంటే బెస్ట్ ఫిల్టర్ అన్నమాట. అది చాలా నీట్‌గా ఫిల్టర్ చేస్తది. ఒకవేళ ఏవైనా మలినాలు ఏవైనా ఉంటే నీట్‌గా ప్యూరిఫై చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇన్‌టేక్‌లోకి పంపించడం జరుగుతుంది. అక్కడ మళ్ళీ ఆ ఫ్యూల్ అనేది బర్న్ అయిపోతది. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇంజిన్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన ఇంజిన్ పేరేమిటి? ఈ ఇంజిన్ పేరేమిటి? ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ డబుల్ యాక్టింగ్ ఇంజిన్. ఆప్షన్ బి అపోజ్డ్ పిస్టన్ ఇంజిన్.
ఆప్షన్ సి సింగిల్ యాక్టింగ్ రెసిప్రొకేటింగ్ ఇంజిన్. ఆప్షన్ డి డబుల్ యాక్టింగ్ రెసిప్రొకేటింగ్ ఇంజిన్. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మన టెక్నిక్ ఏదైతే ఉందో ఈక్వల్‌గా, సేమ్‌గా ఉంటాయి అనేసి అన్నాం కదా! అది ఇక్కడ తప్పు. ఇక్కడ సింగిల్ యాక్టింగ్ రెసిప్రొకేటింగ్ ఇంజిన్, డబుల్ యాక్టింగ్ రెసిప్రొకేటింగ్ ఇంజిన్ ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టినామంటే మనం అక్కడ అస్సాం అయిపోతాం. ఇట్లాంటి ఇమేజెస్, ఇట్లాంటి క్వెషన్స్‌కి మాత్రం చాలా జాగ్రత్తగా మనం ఆన్సర్ చేయాల. ఓకే. ఇక్కడ ఎందుకంటే మనకు క్లియర్‌గా ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నాడు. ఇక్కడ మనకి చూడమనే చెప్తున్నాడు. మన అబ్జర్వేషన్ గనుక ఇక్కడ ఫెయిల్ అయిపోయిందనుకోండి, ఇక అయిపోయి మన పని. మనం ఖచ్చితంగా తప్పు చేస్తాం. సో, ఇట్లాంటి దాన్లలో వచ్చేసి ఛాన్సెస్ అంత ఈజీగా తీసుకోవద్దు. బట్ మన ఐటీ ఎగ్జామ్ తీసుకోవచ్చు. ఎందుకంటే నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. బట్ ఇక్కడికి రండి. ఇక్కడొచ్చేసి ఇది పిస్టన్, ఇది సిలిండర్. ఓకే. ఒక్క క్షణం. సో, ఇక్కడ మనం బాగా గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఇది సిలిండర్. ఓకే. ఇదంతా కూడా సిలిండర్. 1 సెకండ్ వేరొక కలర్ తీసుకుందాం. సో, ఇదంతా సిలిండర్ అన్నమాట. ఇది ఇదంతా ఒక సిలిండర్. ఈ సిలిండర్‌లో వచ్చేసి ఇక్కడ ఒక పిస్టన్ ఉంది. తర్వాత ఇదొక పిస్టన్. సో, ఇది ఒక పిస్టన్ 1, ఇదొచ్చేసి పిస్టన్ 2. ఈ 2 పిస్టన్‌లు కూడా ఒకదానికొకటి అపోజిట్ డైరెక్షన్‌లో ఉన్నాయి. సో, అపోజిట్ డైరెక్షన్‌లో ఈ 2 పిస్టన్‌లు ఉన్నాయి కాబట్టి దీన్ని అపోజిట్ పిస్టన్ ఇంజిన్ అంటాం. దీనికి సెపరేట్ క్రాంక్ షాఫ్ట్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఒక క్రాంక్ షాఫ్ట్, ఇక్కడ ఒక క్రాంక్ షాఫ్ట్. క్రాంక్ షాఫ్ట్ 1, క్రాంక్ షాఫ్ట్ 2. ఈ 2 క్రాంక్ షాఫ్ట్‌లు ఉంటాయి. బట్ ఈ రెండిటిని జాయిన్ చేస్తూ ఇంకొక క్రాంక్ షాఫ్ట్ కూడా ఉంటుంది కొన్ని మోడర్న్ సిస్టమ్స్‌లో. అంటే ఈ అపోజిట్ సిస్టమ్ ఇంజిన్స్‌లో 3 క్రాంక్ షాఫ్ట్స్ కూడా ఉండొచ్చు. 2 ఆర్ 3 క్రాంక్ షాఫ్ట్స్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. బట్ మనకి ఇక్కడైతే అడగరు. మన ఐటీ ఎగ్జామ్‌లో అయితే ఇంతవరకు అడగలేదు. బట్ ఈ ఇంజిన్‌ని డైరెక్ట్‌గా గుర్తుపెట్టుకుంటే హ్యాపీ. ఇది అపోజిట్ పిస్టన్. ఒకదానికొకటి అపోజిట్‌లో ఉన్నాయి కాబట్టి దీన్ని అపోజిట్ పిస్టన్ ఇంజిన్ అంటాం. ఓకే. నెక్స్ట్ క్వెషన్. వేర్ టు కనెక్ట్ ద ఈజీఆర్ వాల్వ్ ఇన్ వెహికల్ సిస్టమ్? వాహనాల వ్యవస్థలో ఈజీఆర్ వాల్వ్‌ను ఎక్కడ కనెక్ట్ చేయాలి? ఆప్షన్ ఏ బిట్వీన్ ఎగ్జాస్ట్ అండ్ ఇంటేక్ సిస్టమ్. ఎగ్జాస్ట్ మరియు ఇంటేక్ సిస్టమ్‌ల మధ్య. ఆప్షన్ బి బిట్వీన్ క్రాంక్ కేస్ అండ్ ఇంటేక్ సిస్టమ్. క్రాంక్ కేస్ మరియు ఇంటేక్ సిస్టమ్ మధ్య. ఆప్షన్ సి బిట్వీన్ క్రాంక్ కేస్ అండ్ ఎగ్జాస్ట్ సిస్టమ్. క్రాంక్ కేస్ మరియు ఎగ్జాస్ట్ సిస్టమ్ మధ్య. ఆప్షన్ డి బిట్వీన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అండ్ క్యాటలిటిక్ కన్వర్టర్. ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు ఉత్ప్రేరక కన్వర్టర్ మధ్య. సో, ఈ ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ గురించి ఇందాకే మనం డిస్కస్ చేసినాం. ఎగ్జాస్ట్ గ్యాసెస్‌ని మళ్ళీ ఇంజిన్‌లోకి పంపించడం. దీన్నే ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ అంటాం. మనకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఎక్కడ వస్తాయి? ఎగ్జాస్ట్ మానిఫోల్డ్‌లో వస్తాయి. మళ్ళీ మనం రీఇంట్రొడ్యూస్ చేస్తున్నాం గదా! ఇంజిన్ సిలిండర్‌లోకి. రీఇంట్రొడ్యూస్ ఎక్కడ చేస్తాం? ఇంటేక్ మానిఫోల్డ్‌లోకి ఏస్తాం. సో, ఎగ్జాస్ట్ అండ్ ఇంటేక్ సిస్టమ్. ఈ క్లారిటీ గుర్తుకుండాలి. యెస్. ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ అసలు ఎందుకు దీన్ని ఉపయోగిస్తాం అనేసి. ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ సిస్టమ్ వచ్చేసి నాక్స్‌ని తగ్గించడానికి ఉపయోగిస్తాం. ఈ నాక్స్ ముఖ్యంగా డీజిల్ ఇంజిన్‌లో ఎక్కువగా వస్తుంది అనేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. దీంట్లో ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాడు చూడండి. ఇక్కడ వచ్చేసి ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో మళ్ళీ ఇంజిన్‌లోకి వేస్తారు. అలా ఎందుకు వేస్తారు? ఈ ఆక్సిజన్ యొక్క మాలిక్యూల్స్ ఎక్సెస్‌గా ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి ఇట్లాంటి ఎగ్జాస్ట్ గ్యాసెస్‌ని మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేస్తాం. సో దట్ నాక్స్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? సో, ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఉంటాయి గదా! ఆ ఎగ్జాస్ట్ గ్యాస్ వచ్చేసి మళ్ళీ ఇంటేక్ మానిఫోల్డ్‌లోకి పంపించేస్తాం. ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ డ్రాయింగ్‌లో మనకు క్లియర్‌గా అర్థమవుతది. ఇంజిన్‌లో మనకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఇట్లా బయటికెళ్ళిపోతాయి గదా! దీన్నొచ్చేసి ఎగ్జాస్ట్ మానిఫోల్డ్ అంటాం. ఈ ఎగ్జాస్ట్ మానిఫోల్డ్ నుంచి మనకు నెక్స్ట్ ఇక్కడ ఇట్లా ఎళ్తది. దీన్ని ఈజీఆర్ వాల్వ్ అంటాం. ఈ ఈజీఆర్ వాల్వ్ ఏం చేస్తది అంటే దీంట్లో ఎప్పుడైతే గ్యాసెస్ ఇట్లా వస్తూ ఉంటాయో ఇంజిన్‌లో నాక్స్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఈసీఎం లేదా ఈసీయూ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ దానికి రీడింగ్స్ అనేవి వెళ్తాయి. సమాచారం వెళ్తది. వెళ్ళిన తర్వాత ఇక్కడ నాక్స్ ఎక్కువగా వస్తోంది. కాబట్టి ఈ గ్యాసెస్‌ని మళ్ళీ కొంచెం ఇంటేక్‌లో పంపియండి అనేసి ఒక సిగ్నల్ వస్తుంది ఈజీఆర్ వాల్వ్‌కి. అట్లా సిగ్నల్ వచ్చినప్పుడు ఈ ఈజీఆర్ వాల్వ్ గ్యాసెస్‌ని మళ్ళీ ఇట్లా పంపించేస్తది. ఇదొచ్చేసి మనకి ఇది ఉంది కదా! గ్యాసెస్ అన్ని ఇట్లా వెళ్ళిపోతాయి. దీన్నొచ్చేసి ఇంటేక్ సిస్టమ్ అంటాం.
ఇంటేక్ సిస్టమ్. ఇక్కడ ఈ పార్ట్ వచ్చేసి ఇంటేక్ మ్యానిఫోల్డ్. ఆ ఇంటేక్ మ్యానిఫోల్డ్ ద్వారా మళ్ళీ గ్యాసెస్ లోపలికెళ్తే, లోపలికి వెళ్ళిపోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎక్సెస్ ఆక్సిజన్ మాలిక్యూల్స్‌ని అబ్జర్వ్ చేసుకొని నాక్స్‌ని ప్రొడ్యూస్ కాకోకుండా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్? సెలెక్టివ్ ఉత్ప్రేరక తగ్గింపు యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఆప్షన్ ఏ రెడ్యూస్ CO2. CO2 అంటే కార్బన్ డయాక్సైడ్ అంటాం. CO2ని తగ్గించడం. ఆప్షన్ బి రెడ్యూస్ PM. PMని తగ్గించడం. PM అంటే ప్రైమ్ మినిస్టర్ కాదు. పార్టిక్యులర్ మ్యాటర్. సి పొగ. ఆ తర్వాత నెక్స్ట్ రెడ్యూస్ నాక్స్. నాక్స్‌ని తగ్గించడం. రెడ్యూస్ హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్ తగ్గించడం. సో, ఈజీఆర్ అండ్ ఎస్‌సీఆర్ అనేది మనకి 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఓకే. ఈ సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్ వచ్చేసి ముఖ్యంగా మనకు డీజిల్ ఇంజిన్‌లో ఉపయోగిస్తారు. ఒకసారి చూద్దాం. దీని ఫుల్ ఫార్మ్ కూడా మనకి ఇంపార్టెంట్. ఎస్‌సీఆర్ అంటే సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్. దీన్ని యాక్చువల్లీ ఎందుకు ఉపయోగిస్తారంటే నాక్స్‌ని తగ్గించడానికి. ఇక్కడ క్లియర్‌గా మనకి ఇచ్చాడు చూడండి. నాక్స్‌ని తగ్గించడానికి ఈ ఎస్‌సీఆర్ సిస్టమ్‌ని మనం ఉపయోగిస్తాం. ఇక్కడ యాక్చువల్లీ ఏం జరుగుతుంది అంటే మనకి ఇది ఎగ్జాస్ట్ మానిఫోల్డ్. ఇది ఏదైతే ఉందో ఇది ఎగ్జాస్ట్ మానిఫోల్డ్. ఇక్కడ నుంచి ఎగ్జాస్ట్ గ్యాసెస్ వస్తూ ఉంటాయి. ఈ సమయంలో ఆ ఎగ్జాస్ట్ గ్యాసెస్‌లో నాక్స్ గనుక ప్రొడ్యూస్ అయిందనుకోండి. ఇక్కడ ఒక సెన్సార్ ఉంది గదా! ఇక్కడ ఒక సెన్సార్ ఉంటుంది. యాక్చువల్లీ ఇంకో సెన్సార్ అనమాట. ఆక్సిజన్ సెన్సార్ అని గూడా అంటారు. అది సెన్స్ చేస్తుంది. ఎంత ఆక్సిజన్ వచ్చింది, తర్వాత ఎంత నాక్స్ ప్రొడ్యూస్ అయింది అనేసి అది ఇంకొన్ని సెన్సార్స్ అవి ఈసీఎంకి సిగ్నల్ పంపిస్తాయి. అట్లా పంపించిన తర్వాత ఆ ఈసీఎం ఏం జేస్తుంది అంటే ఇక్కడ ఒక ఇంజెక్టర్ ఉంది గదా! దీన్నే ఈ ఎస్‌సీఆర్ డోసింగ్ ఇంజెక్టర్ అంటాం. నథింగ్ బట్ ఒక చిన్న ఇంజెక్టర్. అది ఏం జేస్తది అంటే ఈ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్. ఆ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్‌ని పంపించేస్తది. డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ నథింగ్ బట్ దాంట్లో అమ్మోనియా ఉంటుందన్నమాట. ఓకే. సో, అదేం జేస్తది ఇట్లా పంపించేసిన తర్వాత నెక్స్ట్ ఎస్‌సీఆర్ క్యాటలిస్ట్. ఇక్కడ ఆ నాక్స్ తర్వాత ఈ అమ్మోనియా ఇవి 2 గూడా రియాక్ట్ అయిపోయి మనకు నాక్స్ అనేది డిసింటిగ్రేట్ అయిపోతది. ఓకే. ఎలా డీకంపోజ్ అయిపోతుంది అంటే త్రూ అమోనియా అండ్ కార్బన్ డయాక్సైడ్‌గా ఈ విధంగా మనకు ఈ నాక్స్ అనేది కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిపోయి బ్యాక్ సైడ్ ఎళ్ళిపోతాయి. గుర్తుపెట్టుకోండి దీనిలో మనం యూరియా ఉపయోగిస్తాం. యూరియానే తర్వాత మళ్ళా మనకు అమోనియాగా డివైడ్ అయిపోతది. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెలెక్టివ్ క్యాటలిక్ రిడక్షన్? యాక్చువల్లీ ఈ క్వెషనే మనం ఆన్సర్ చేయాల్సిండేది. ఇందాకే చూసాం రెడ్యూస్ నాక్స్. నెక్స్ట్ క్వెషన్. వేర్ ఈస్ ద పాజిటివ్ క్రాంకేస్ వెంటిలేషన్ ఫిట్టెడ్? పాజిటివ్ క్రాంకేస్ వెంటిలేషన్ ఎక్కడ అమర్చబడింది? ఆప్షన్ ఏ బిట్వీన్ ద మఫ్లర్ అండ్ ఎయిర్ క్లీనర్. మఫ్లర్ మరియు ఎయిర్ క్లీనర్ మధ్య. ఆప్షన్ బి బిట్వీన్ ద కంట్రోలర్ అండ్ ఎయిర్ క్లీనర్. కంట్రోలర్ మరియు ఎయిర్ క్లీనర్ మధ్య. ఆప్షన్ సి బిట్వీన్ ద ఫీడ్ పంప్ అండ్ ఎయిర్ క్లీనర్. ఫీడ్ పంప్ మరియు ఎయిర్ క్లీనర్ మధ్య. ఆప్షన్ డి బిట్వీన్ ద ఇంజిన్ బ్రీదర్ అండ్ ఎయిర్ క్లీనర్. ఇంజిన్ బ్రీదర్ మరియు ఎయిర్ క్లీనర్ మధ్య. సో, క్రాంక్ కేస్ వెంటిలేషన్, పాజిటివ్ క్రాంక్ కేస్ వెంటిలేషన్ ఇవి 2 టైప్స్ అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే క్రాంక్ కేస్‌లోకి బ్లో బై గ్యాసెస్ వస్తాయి. ఆ బ్లో బై గ్యాసెస్ కంప్రెషన్ స్ట్రోక్ అండ్ పవర్ స్ట్రోక్ ఈ రెండిటి మధ్య మనకు రిలీజ్ అయిపోతాయి. కంబషన్ చాంబర్ నుంచి ఎస్కేప్ అయిపోయి క్రాంక్ కేస్‌లో పడిపోతాయి. అక్కడి నుంచి మనం బయటికి పంపియాలి గదా! ఆ బయటికి పంపించే దాన్నే మనం క్రాంక్ కేస్ వెంటిలేషన్ అంటాం. అసలు ఈ బయటికి ఎందుకు పంపియాలి? ఎందుకు అక్కడే ఉండొచ్చు కదా! అక్కడే ఉంటే ప్రెషర్ ఎక్కువైపోతది. దట్ టూ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో ఆయిల్‌ని డీగ్రేడ్ చేస్తాయి. స్లడ్జ్‌గా ఫార్మ్ చేసేస్తాయి. అది లూబ్రికేట్ చేయడానికి హెల్ప్ అవ్వదు. సో, ఆ గ్యాసెస్‌ని మనం ఇప్పుడు ఏం చేయాలా? అలాగే ఉంచాలా? లేదు. దాన్ని బయటికి పంపియాలి. అలా బయటికి పంపించడానికి మనం చిన్న ఒక పైప్‌ని అరేంజ్ చేస్తాం. బ్రీతర్ పైప్ అంటాం. ఆ బ్రీతర్ పైప్ ఆ సిస్టమ్‌నే మనం క్రాంక్ కేస్ వెంటిలేషన్ అంటాం. గాలి ఆడుతుంది. ఆ గాలంతా బయటికెళ్ళిపోతుంది. అది నార్మల్ క్రాంక్ కేస్ వెంటిలేషన్. అయితే ఇక్కడ పాజిటివ్ క్రాంక్ కేస్ వెంటిలేషన్ అన్నాడు. ఇక్కడ బయటికి వెళ్ళే ఆ హైడ్రోకార్బన్స్ బ్లో బై గ్యాసెస్‌లో ఉన్నటువంటి వాటన్నిటిని మళ్ళా మనం తీసుకొని ఆహ్, మళ్ళా మనం మన ఇంజిన్‌లోకి పంపించేస్తాం అన్నమాట. అయితే ఇది ఎక్కడెక్కడ ఉంటుంది అనేసి వీడు అడుగుతున్నాడు. ఒకసారి చూడండి. మఫ్లర్ ఎయిర్ క్లీనర్, కంట్రోలర్ ఎయిర్ క్లీనర్, ఫీడ్ పంప్ ఎయిర్ క్లీనర్, ఇంజిన్ బ్రీదర్ ఎయిర్ క్లీనర్. బ్రీదర్ అంటే అదే క్రాంకేస్ వెంటిలేషన్. ఆ వెంటిలేషన్ కోసం మనం అరేంజ్ చేసే ఒక బ్రీదర్ పైప్. దాన్నే ఇంజిన్ బ్రీదర్ అంటాం. అక్కడి నుంచి మళ్ళా ఎయిర్ క్లీనర్‌కి పంపిస్తది. అంటే ఎయిర్ క్లీనర్ డైరెక్ట్ ఎయిర్ ఫిల్టర్‌కి బ్యాక్ సైడ్ ఏం కాదు. అక్కడ ఇంకొక వాల్వ్ ఉంటుందన్నమాట.
ఆ వాల్వ్ అక్కడ ఎంత బ్లో బై గ్యాసెస్ వచ్చాయి, దీంట్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యూల్ మనకు ఉంది, అది గెస్ చేసేసి, అది కాలిక్యులేట్ చేసేసి తర్వాత మన ఇంజిన్‌లోకి పంపించడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్. విచ్ సిస్టమ్ యూజెస్ యాన్ అక్యుములేటర్? ఏ సిస్టమ్ అక్యుములేటర్‌ను ఉపయోగిస్తుంది? ఇది మెరైన్ సిస్టమ్‌కి సంబంధించిండేది. దీంట్లో కూలింగ్ సిస్టమ్, స్టార్టింగ్ సిస్టమ్, ఎలక్ట్రికల్ సిస్టమ్, హైడ్రాలిక్ సిస్టమ్. వీటిలో హైడ్రాలిక్ సిస్టమ్‌లో మనకు అక్యుములేటర్ అనేది ఉంటుంది. ఇది మెరైన్ ఇంజిన్‌లో ఉండే హైడ్రాలిక్ స్టార్టింగ్ సిస్టమ్. ఆ స్టార్టింగ్ సిస్టమ్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఇది. దీంట్లో ఇక్కడుంది గదా! దీన్ని అక్యుములేటర్ అంటాం. ఈ అక్యుములేటర్‌లో వచ్చేసి నైట్రోజన్ స్టోర్ చేయబడి ఉంటుంది. ఈ నైట్రోజన్ స్టోర్ చేయబడి ఉంటుంది. ఎప్పుడైతే దీనికి సిగ్నల్ వస్తుందో, ఈ నైట్రోజన్ ఇంకొంచెం హై కంప్రెషర్ తోటి ఇలా వెళ్ళేసి ఈ మోటర్ ఉంటుంది గదా! ఆ మోటర్‌ని తిప్పుతుంది బలంగా. అట్లా తిప్పిన తర్వాత నెక్స్ట్ దీనికి అటాచ్ అయినటువంటి ఏవైతే నెక్స్ట్ ఉంటాయో కప్లింగ్స్ అవన్నీ గూడా రొటేట్ అవుతాయి. అల్టిమేట్‌గా మన ఇంజిన్ అనేది రొటేట్ అయితది. ఓకే. సో, అక్యుములేటర్ అనేది మనకి హైడ్రాలిక్ క్రాంకింగ్ సిస్టమ్‌లో ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రాంక్ కేస్ వెంటిలేషన్? కేస్ వెంటిలేషన్ క్రాంక్ యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ఇది టైపోగ్రాఫిక్ ఎర్రర్స్. కేస్ వెంటిలేషన్ కాదు. క్రాంక్ కేస్ వెంటిలేషన్ యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ఇందాకే మనం డిస్కస్ చేసాం. క్రాంక్ కేస్ వెంటిలేషన్ యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే, మన క్రాంక్ కేస్‌లో ఏదైతే ప్రెషర్ బిల్డప్ అవుతుందో దాన్ని తగ్గించడం. ఓకేనా? సో, ఒత్తిడిని నివారించడం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి పీడీఎఫ్‌లోకెళ్దాం. సో, ఇక్కడ ఈ ఇంజిన్‌లోకి రండి. ఈ డ్రాయింగ్‌లోకి రండి. ఇక్కడ వచ్చేసి మనకు ఇంజిన్ యొక్క డ్రాయింగ్ ఇది. ఈ ఇంజిన్‌లో వచ్చేసి ఇది క్రాంక్ కేస్ అంటాం. ఈ క్రాంక్ కేస్‌లోకి మనకి ఇక్కడ పైన పిస్టన్ ఉంటుంది. సిలిండర్‌లో పిస్టన్ ఈ విధంగా ఉంటాయి. ఆ తర్వాత టైటెడ్ క్రాంక్ షాఫ్ట్ అవన్నీ ఉంటాయి. అక్కడి నుంచి మనకు గ్యాసెస్ ఇట్లా లీక్ అయిపోయి ఇలా లోపలికొచ్చేస్తాయి. ఓకే. అక్కడ వచ్చిన వాటిని మనం రిమూవ్ చేయాలి. కొన్నిట్లో వచ్చేసి జస్ట్ బ్రీతర్ పైప్ పెట్టేసి బయటికి పంపించేస్తాం. అది క్రాంకేస్ వెంటిలేషన్ అయితది. అయితే ఈ గ్యాసెస్‌ని మళ్ళా మనం తీసుకొని ఆహ్, యెస్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇట్లా తీసుకొని మళ్ళా మన ఇంజిన్ ఇంటేక్‌లోకి పంపించేస్తాం. దీన్ని పాజిటివ్ క్రాంకేస్ వెంటిలేషన్ అంటాం. ఎందుకు పాజిటివ్ క్రాంకేస్ వెంటిలేషన్ అంటామంటే, ఇక్కడ మనం దేన్ని కూడా వేస్ట్ చెయ్యట్లేదు. ఆ బ్లో బై గ్యాసెస్ ఉంటాయి కదా! ఆ బ్లో బై గ్యాసెస్‌లో కూడా మనకు అన్‌బర్న్డ్ హైడ్రోకార్బన్స్ ఉంటాయి. పెట్రోల్ ఆర్ డీజిల్ ఇవి సరిగ్గా బర్న్ కానివి ఇవి దాంట్లో ఉంటాయన్నమాట. మళ్ళీ మనం దాన్ని ఇంటేక్ మానిఫోల్డ్‌లోకి రీఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా ఆ పెట్రోల్ ఏదైతే ఉంటుందో లేదా డీజిల్ బర్న్ కానివి వాటిని వాతావరణంలోకి పంపించి అక్కడ ఆ వాతావరణం డ్యామేజ్ చేయకోకుండా ఇంజిన్‌లోనే బంద్ చేయొచ్చు. ఈ క్రాంకేస్ వెంటిలేషన్ యొక్క పర్పస్ మాత్రం టు ప్రివెంట్ ద ప్రెషర్ బిల్డప్. దాంతో పాటు ఆయిల్ యొక్క క్వాలిటీని కూడా మెయింటైన్ చేయడం. ఓకే. నెక్స్ట్ వన్. విచ్ ఇంజిన్ యూజెస్ ఎవాప్ కానిస్టర్? ఏ ఇంజిన్ ఎవాప్ డబ్బాను ఉపయోగిస్తుంది? ఆప్షన్ ఏ డీజిల్ ఇంజిన్, ఆప్షన్ బి పెట్రోల్ ఇంజిన్, ఆప్షన్ సి ఎల్‌పీజీ ఇంజిన్, ఆప్షన్ డి సీఎన్‌జీ ఇంజిన్. ఎవాప్ కానిస్టర్ మనం ఇందాకే డిస్కస్ చేసాం. అది పెట్రోల్ ఇంజిన్‌లో ఉంటుంది. ఎందుకు పెట్రోల్ ఇంజిన్‌లోనే ఉంటుంది అంటే, ఆ పెట్రోల్ ఇంజిన్‌లో వచ్చేసి మనకు ఫ్యూల్ ట్యాంక్ తర్వాత ఇవన్నీ ఉంటాయి గదా! వాటిలోంచి లీకేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, వాటన్నిటి లైన్స్‌ని కూడా కనెక్ట్ చేసి ఇవాప్ కానిస్టర్‌లో పెడతాం. దాంట్లో వచ్చేసి చార్కోల్ లేదా బొగ్గు అనేది ఉంటుంది. అది ఫిల్టర్ చేసేసి మళ్ళీ మనం ఆ పెట్రోల్‌ని రీయూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్. విచ్ డివైస్ ఈస్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ద టార్క్? టార్క్ పెంచడానికి ఏ పరికరం ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ క్లచ్, ఆప్షన్ బి ఇంజిన్, ఆప్షన్ సి ఫ్లైవీల్, ఆప్షన్ డి రిడక్షన్ గేర్ డ్రైవ్. ఇక్కడ ఫస్ట్ ఎలిమినేషన్ పద్ధతి ద్వారా చూద్దాం. క్లచ్ ఏం చేస్తుంది అంటే, ఇంజిన్‌కి తర్వాత ట్రాన్స్‌మిషన్ గేర్ బాక్స్‌కి మధ్య ఉన్న కనెక్షన్‌ని మనకు కావాలన్నప్పుడు ఎంగేజ్ చేస్తుంది. వద్దన్నప్పుడు డిసెంగేజ్ చేస్తుంది. అది క్లచ్ చేసే పని. ఆ తర్వాత ఇంజిన్ ఏం చేస్తది? యాక్చువల్లీ మనకు కావాల్సినటువంటి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తది. ఓకే. అంటే హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అది టార్క్ ఇంక్రీజ్ చేయడం అట్లాంటి పనులేమి చెయ్యదు. ఫ్లైవీల్ ఏం పని చేస్తది అంటే, ప్రొడ్యూస్ అయినటువంటి ఎనర్జీ పవర్ స్ట్రోక్‌లో ఏదైతే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో, ఆ ఎనర్జీని స్టోర్ చేసి పెట్టుకుంటుంది ఫ్లైవీల్. తర్వాత నెక్స్ట్ రిడక్షన్ గేర్ డ్రైవ్. ఈ రిడక్షన్ గేర్ డ్రైవ్ యాక్చువల్లీ మనకు ఆహ్, టార్క్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ రిడక్షన్ గేర్ డ్రైవ్‌లో కొన్ని టైప్స్ ఉంటాయి. ఒక టైప్ మనకి క్వెషన్ అడిగాడు. సో, అది చూద్దాం.
పేజ్ నెంబర్ 291. సో ఇక్కడ రిడక్షన్ గేర్ డ్రైవ్ అడిగాడు. రిడక్షన్ గేర్ డ్రైవ్ వచ్చేసి ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ టార్క్. టార్క్ అంటే తిప్పే బలం, అంటే తిరిగే బలం. దాన్నే టార్క్ అంటాం. ఆ టార్క్‌ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడేది రిడక్షన్ గేర్ డ్రైవ్. ఆ తర్వాత ఈ ఇమేజ్ వచ్చేసి డైరెక్ట్‌గా ఇమేజ్ ఇచ్చేసి ఇది ఏంటి అనేసి అడిగాడనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇదొచ్చేసి డబుల్ రిడక్షన్ గేర్. తర్వాత ఇంతకంటే ఎక్కువ దీని గురించి అయితే మనం తెలుసుకోవాల్సిన పని లేదు. ఫర్ అవర్ ఎగ్జామినేషన్ పర్పస్. ఓకే. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది మాత్రం క్వెషన్‌లో అడిగాడు. ఇప్పుడు దీన్నడిగాడు. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. విచ్ ఇంజిన్ యుటిలైజెస్ సీ వాటర్ కూలింగ్? సముద్రపు నీటి శీతలీకరణ ఏ ఇంజిన్ ఉపయోగించుకుంటుంది? ఆప్షన్ ఏ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్, ఆప్షన్ బి మెరైన్ ఇంజిన్, ఆప్షన్ సి హెవీ వెహికల్ ఇంజిన్, ఆప్షన్ డి లైట్ మోటార్ వెహికల్ ఇంజిన్. ఇక్కడ సీ వాటర్ అన్నాడు, అంటే సముద్రంలో ప్రయాణించేది. ఇక్కడ ఆప్షన్స్‌లో ఏవేవైతే సముద్రంలో ప్రయాణించవో వాటిని రిమూవ్ చేస్తే పనైపోతుంది. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఇది సముద్రంలో ప్రయాణిస్తుందా? లేదు. ఎలిమినేటెడ్. ఆ తర్వాత మెరైన్ ఇంజిన్. యాక్చువల్లీ మెరైన్ ఇంజిన్ సముద్రంలో ప్రయాణిస్తుంది. సో, సముద్రంలో ప్రయాణిస్తుంది కాబట్టి ఆ సీ వాటర్‌నే అది తీసుకుంటుంది. హెవీ వెహికల్ ఇంజిన్ తర్వాత లైట్ మోటార్ వెహికల్. లైట్ మోటార్ వెహికల్ అంటే మన కార్లు. వీటిలో మనం సీ వాటర్ ఉపయోగించం. సీ వాటర్ తుప్పు పట్టిచ్చేస్తది మన వెహికల్‌ని. మన స్టీల్‌ని వీటన్నిటిని. సో, కాబట్టి సీ వాటర్ వచ్చేసి సముద్రంలో ప్రయాణించే ఇంజిన్‌లు, మెరైన్ ఇంజిన్‌లు ఉపయోగిస్తాయి. నెక్స్ట్ వన్. విచ్ ఈస్ రిలీజ్డ్ ద హైడ్రోకార్బన్ ఎమిషన్? హైడ్రోకార్బన్ ఉద్గారాలను ఏది విడుదల చేస్తుంది? ఆప్షన్ ఏ ఫ్యూల్ ట్యాంక్, ఇంధన ట్యాంక్, ఆప్షన్ బి కార్బొరేటర్, ఆప్షన్ సి క్రాంక్ కేస్ బ్లో బై, ఆప్షన్ డి ఎగ్జాస్ట్ సిస్టమ్. దీంట్లో హైడ్రోకార్బన్ ఎమిషన్ అన్నాడు. హైడ్రోకార్బన్ ఎమిషన్ అంటే ఫ్యూల్ యొక్క ఎమిషన్స్. ఈ ఫ్యూల్ యొక్క ఎమిషన్స్ వచ్చేసి మనకి ఫ్యూల్ ట్యాంక్ దగ్గర కూడా పెట్రోల్ ఇంజిన్స్ ఉంటాయి కదా! దాంట్లో కూడా లీక్ అయితూ ఉంటుంది. కార్బొరేటర్ దగ్గర లీక్ అయితది. ఆ తర్వాత క్రాంక్ కేస్ బ్లో బైలో లీక్ అయితది. అంటే బయటికెళ్ళిపోతాయి బ్లో బై గ్యాసెస్. తర్వాత ఎగ్జాస్ట్ సిస్టమ్. యాక్చువల్లీ ఈ విధంగా గనక మనం ఆలోచన చేస్తే వీటన్నిటిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాటిటన్నిటిలో లీకేజ్ అనేది జరుగుతూనే ఉంటుంది. బట్ ఇక్కడ మన ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. ఏది హైడ్రోకార్బన్ ఎమిషన్‌ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది అంటే ఎగ్జాస్ట్ సిస్టమ్. ఇది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే కొంచెం చేంజ్ చేసుండాల్సిందేది ఈ ఆప్షన్స్ విషయంలో. బట్ మన ఎగ్జామ్‌కి కూడా ఈ విధంగా వస్తాయి కాబట్టి ఇలాగే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఈస్ ద డివైస్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ ద రోటరీ మోషన్ ఇన్ మెరైన్ ఇంజిన్? మెరైన్ ఇంజిన్‌లో రోటరీ కదలిక ప్రసారం చేయడానికి ఉపయోగించే పరికరం ఏది? ఆప్షన్ ఏ హైడ్రాలిక్ జాక్, ఆప్షన్ బి హైడ్రాలిక్ బ్రేక్, ఆప్షన్ సి హైడ్రాలిక్ యాక్చుయేటర్, ఆప్షన్ డి హైడ్రాలిక్ కప్లింగ్. దీంట్లో ఫస్ట్ ఎలిమినేట్ చేసేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? ట్రాన్స్మిట్ ద రోటరీ మోషన్ ఇన్ ద మెరైన్ ఇంజిన్. అంటే ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తుంది. పవర్‌ని ట్రాన్స్మిట్ చేస్తుంది ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రాలిక్ జాక్ చూడండి. హైడ్రాలిక్ జాక్ ఎందుకు ఉపయోగపడుతుంది? వెహికల్‌ని లిఫ్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. హైడ్రాలిక్ బ్రేక్ వెహికల్‌ని ఆపడానికి ఉపయోగపడుతుంది. హైడ్రాలిక్ యాక్చుయేటర్ దీన్ని మనం చాలా విషయాల్లో ఉపయోగించొచ్చు. ప్రొక్లైన్‌లో వాటన్నిటిలో కూడా హైడ్రాలిక్ యాక్చుయేటర్ ఉంటుంది. అంటే యాక్చువల్లీ మెకానికల్ వర్క్ చేసేది. సో, ఈ 2 ఆప్షన్‌లు ఔట్. ఇప్పుడు ఈ 2 ఆప్షన్‌లలో ఉంటుంది. హైడ్రాలిక్ యాక్చుయేటర్ అండ్ హైడ్రాలిక్ కప్లింగ్. దీంట్లో ఆన్సర్ వచ్చేసి హైడ్రాలిక్ కప్లింగ్. కప్లింగ్ అంటే 2 పార్ట్స్‌ని జాయిన్ చేశారు. ఓకే. ఇప్పుడు మనకి అల్టిమేట్‌గా ఫ్లై వీల్‌కి తర్వాత ఈ మామూలు మన ఇంజిన్‌లో క్రాంక్ షాఫ్ట్‌కి, ఫ్లై వీల్‌కి అటాచ్ చేస్తాం ఫ్లాంజ్ ద్వారా. దాన్ని కప్లింగ్ అంటాం. సేమ్ ఇదే విధంగానే మెరైన్ ఇంజిన్స్‌లో కూడా అటాచ్ చేస్తారు. దాన్ని మనం హైడ్రాలిక్ కప్లింగ్ అంటాం. అక్కడొచ్చేసి ఆహ్, ఇట్లా నట్లు, బోల్ట్‌లేసి ఫిక్స్ చెయ్యరు. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ విధంగా ఉంటుంది హైడ్రాలిక్ కప్లింగ్‌లో. ఇక్కడ ఇచ్చాడు కదా! హైడ్రాలిక్ కప్లింగ్ ఆర్ ఫ్లూయిడ్ కప్లింగ్. దీంట్లో దీనొచ్చేసి హైడ్రోడైనమిక్ డివైస్ అంటాం. ఓకే. హైడ్రోడైనమిక్ డివైస్ ఏంటి అంటే దీంట్లో వాటర్ లేదా ఫ్లూయిడ్‌ని మనం ఉపయోగిస్తాం. ఎటువంటి కాంటాక్ట్ ఉండదనమాట. మన నట్లు, బోల్ట్‌లేసి బిగించేవంటూ ఏమి ఉండదు. ఇక్కడ బాగా గమనిస్తే ఇది ఒక మోటార్. దీంట్లోంచి ఒక స్పిండిల్ ఉంది గదా! ఈ స్పిండిల్ తర్వాత ఇక్కడ ఒక రోటర్ ఉంది. ఈ రోటర్ అనేది తిరుగుతూ ఉంటుంది. తిరిగిన తర్వాత దీనికి మధ్య ఉన్నటువంటి ఫ్లూయిడ్ ఉంది గదా! ఇక్కడ ఎటువంటి కాంటాక్ట్ ఉండదు. ఇక్కడ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ లేదా మన ఏదైతే ఎనీ లిక్విడ్ అన్నమాట. లిక్విడ్ అక్కడ ఉపయోగిస్తాం. అది కూడా తిరుగుతూ ఉంటుంది.
అది తిరిగినప్పుడు ఈ రోటర్ ఉంది గదా! ఇది గూడా రొటేట్ అయితుంది. అలా రొటేట్ అయిన తర్వాత పవర్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతుంది ఇక్కడ. దీని ద్వారా ఫ్లూయిడ్ ద్వారా. అందుకే దీన్ని హైడ్రోడైనమిక్ డివైస్ అంటాం. మనకి నట్లు, బోల్ట్లు ఇక్కడ ఏది ఫిక్స్ ఉండదు. దీనికి, దీనికి అంటే డైరెక్ట్‌గా ఎటువంటి కాంటాక్ట్ ఉండదు. ఓకే. సో, దీన్నెందుకు ఇట్లా ఉపయోగిస్తామంటే మనకి హై టార్క్ వస్తదిక్కడ. చాలా ఎక్కువ బలం అనేది ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ జర్క్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే లీనియర్‌గా వెళ్ళదు. ఒక్కోసారి ఎక్కువ టార్క్ పడుతుంది. ఒక్కోసారి ఆగిపోతుంది. సముద్రం అంతే గదా! ప్రశాంతంగా ఉండదు. ఎట్లంటే అట్లా పోతూ ఉంటది. అట్లాంటి సమయంలో నార్మల్ కప్లింగ్ గనుక యూజ్ చేసామనుకోండి మెకానికల్ కప్లింగ్ అది డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి మనం ఈ హైడ్రాలిక్ కప్లింగ్‌ని యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. హైడ్రాలిక్ కప్లింగ్ నథింగ్ బట్ ఇదొక హైడ్రోడైనమిక్ డివైస్. దాంట్లో ఫ్లూయిడ్‌ని ఉపయోగిస్తాం. ఫ్లూయిడ్‌తో రొటేట్ చేస్తాం. తర్వాత ఈ డ్రాయింగ్ గుర్తుపెట్టుకోండి. ఈ డ్రాయింగ్ ఇచ్చేసి డైరెక్ట్‌గా అది ఏంటి అనేసి అడిగాడు. ఈ డ్రాయింగ్ వచ్చేసి ఫ్లూయిడ్ కప్లింగ్. ఈ ఫ్లూయిడ్ కప్లింగ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసే డ్రాయింగ్ ఇది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా. సో, 19th వన్ ఓవర్. నెక్స్ట్ వన్. వేర్ ఎయిర్ స్టార్టింగ్ సిస్టమ్ ఈస్ యూజ్డ్. ఎయిర్ స్టార్టింగ్ సిస్టమ్ ఎక్కడ ఉపయోగపడుతుంది? మనం జస్ట్ కొంచెం బ్యాక్ సైడ్ మనం డిస్కస్ చేసాం. మెరైన్ ఇంజిన్స్ పడవలు. పడవలో పెద్ద పెద్ద ఇంజిన్‌లుంటాయి. వాటిని స్టార్ట్ చేయడానికి హైడ్రాలిక్ సిస్టమ్ ఆర్ న్యూమాటిక్ ఆర్ ఎయిర్ ఆక్సిలరీ సిస్టమ్ అంటాం. ఆక్సిలరీ సిస్టమ్ నథింగ్ బట్ ఎయిర్ స్టార్టింగ్ సిస్టమ్. ఓకే. సో, ఆప్షన్స్ వచ్చేసి కార్స్, బైక్స్, ట్రక్స్, మెరైన్. దీనికి రైట్ ఆప్షన్ వచ్చేసి మెరైన్. మెరైన్ ఇంజిన్‌లో ఈ హైడ్రాలిక్ సిస్టమ్ గావచ్చు, తర్వాత ఎయిర్ స్టార్టింగ్ సిస్టమ్ గావచ్చు. ఈ 2 పద్ధతుల ద్వారా ఈ మెరైన్ ఇంజిన్స్ అంటే పడవల్లో ఉండే ఇంజిన్‌లని మనం రన్ జేస్తాం. ఈ విషయం గుర్తుకుండాలి. నెక్స్ట్ వన్. Which type of emission control technique is used to feed same amount of gases into intake manifold in a running engine? రన్నింగ్ ఇంజిన్‌లోని ఇంటేక్ మానిఫోల్డ్‌లోకి అదే మొత్తంలో వాయువులను ఫీడ్ చేయడానికి ఏ రకమైన ఎమిషన్ నియంత్రణ సాంకేతికత ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్. ఆప్షన్ బి పాజిటివ్ క్రాంక్ కేస్ వెంటిలేషన్. ఆప్షన్ సి క్యాటలిటిక్ కన్వర్టర్. ఆప్షన్ డి సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వెషన్‌లో మనకి ఏం డిమాండ్ చేస్తున్నాడో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంటేక్ మానిఫోల్డ్‌లోకి అదే మొత్తంలో వేరొక గ్యాసెస్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు డైరెక్ట్‌గా అడగలేదు. ఎగ్జాస్ట్ గ్యాసెస్‌ని ఇంటేక్ మానిఫోల్డ్‌లోకి వేసే సిస్టమ్ ఏంటి అనేసి. ఇక్కడ ఏమంటాడు ఒక ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. దాంట్లో ఇంటేక్ మానిఫోల్డ్‌లోకి అదే మొత్తంలో ఒక ఎగ్జాస్ట్ గ్యాసెస్‌ని లేదా వేరే గ్యాసెస్‌ని పంపించి ఎమిషన్స్‌ని తగ్గిస్తున్నాము. అయితే ఆ సిస్టమ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఎలిమినేషన్ ద్వారా వెళ్దాం. ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ యాక్చువల్లీ ఇదే ఆన్సర్. బట్ రిమైనింగ్ ఎందుకు కాదో చూద్దాం. పాజిటివ్ క్రాంక్ కేస్ వెంటిలేషన్. ఈ పాజిటివ్ క్రాంక్ కేస్ వెంటిలేషన్‌లో ఏం జరుగుతుంది అంటే క్రాంక్ కేస్‌లో ఉండే బ్లోబై గ్యాసెస్ వాటిని తీసేసి మళ్ళా మనం ఇంటేక్‌లోకి పంపిస్తాం. ఇక్కడ రీసర్క్యులేట్ చేస్తున్నాం. కానీ దేన్ని ఎగ్జాస్ట్ గ్యాసెస్‌ని కాదు. ఫ్యూయల్‌ని. బట్ ఫ్యూయల్ గూడా ఎంత అంటే మనకు అది ఈసీఎం అనేది కాలిక్యులేట్ చేస్తది. ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ ఆర్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్. అది కాలిక్యులేట్ చేసి, ఆ తర్వాత ఆ ఫ్యూయల్ యొక్క రేషియోస్ ఇంపాక్ట్ అవ్వకోకుండా అక్కడ ఇంకొక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ అనేది పంపిస్తది. సేమ్ అమౌంట్‌లో మాత్రం అస్సలు పోదు. సో, పాజిటివ్ క్రాంకేస్ వెంటిలేషన్ ఎలిమినేటెడ్. క్యాటలిటిక్ కన్వర్టర్ హార్మ్‌ఫుల్ గ్యాసెస్‌ని లెస్ హార్మ్‌ఫుల్ గ్యాసెస్‌గా మార్చి పంపిస్తుంది. సో, ఇక్కడొచ్చేసి సేమ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఇంటూ ఇంటేక్ మానిఫోల్డ్. ఇంటేక్ మానిఫోల్డ్‌లో క్యాటలిటిక్ కన్వర్టర్ యొక్క గ్యాసెస్‌ని మనం మిక్స్ చెయ్యం. సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్. ఇది నాక్స్‌ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీని గ్యాసెస్ కూడా మనం ఇంటేక్ మానిఫోల్డ్‌లోకి పంపించాం. సో, 2 ఎలిమినేటెడ్. ఈ రెండిట్లో మనం డెసిషన్ తీసుకోవాలి. ఆహ్, తెలియకపోతే 50, 50%. సో, ప్రతిసారి పెద్ద ఆప్షన్ కరెక్ట్ కాదు. ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ అనేది ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ట్రాన్స్‌మిషన్ డివైస్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన ట్రాన్స్‌మిషన్ పరికరం పేరేమిటి? ఇది మనం ఇందాకే చూసేసాం. ఇందాకే వస్తుంది అడిగాడని చెప్పాం కదా! అదే అడిగేసాడు. ఆప్షన్ ఏ ఫ్లూయిడ్ కప్లింగ్, ఆప్షన్ బి ఎలక్ట్రోమాగ్నెటిక్ కప్లింగ్, ఆప్షన్ సి యూనివర్సల్ కప్లింగ్, ఆప్షన్ డి ఫ్లాంజ్ కప్లింగ్. జస్ట్ ఇందాకే చూసేసాం కాబట్టి దీన్నొచ్చేసి ఫ్లూయిడ్ కప్లింగ్ అంటాం. లేదా హైడ్రాలిక్ కప్లింగ్. నెక్స్ట్ వన్. విచ్ ఈస్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్? గ్రీన్ హౌస్ గ్యాస్ ప్రభావం అంటే ఏమిటి? యాక్చువల్లీ కింద గ్యాసెస్‌లో ఏది గ్రీన్ హౌస్ గ్యాస్ అని అడుగుతున్నాడు.
ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ అనేసి వివరించండి అనేసి ఏమి అడగట్లేదు. ఇక్కడ ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఇవి గ్యాసెస్ ఇచ్చాడు. ఈ గ్యాసెస్‌లో మన గ్రీన్ హౌస్ గా ఉపయోగపడేది CO2. ఇక్కడ ఒకసారి ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే ఏంటి? దీని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. ఆ హౌస్ గ్యాస్ ఇక్కడ ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏంటి అంటే మనకు ఆహ్, మన ఎర్త్ ఉంది గదా! ఎర్త్‌లో నార్థర్న్ పార్ట్‌లో సన్ రేస్ అనేవి సరిగ్గా పడవు. ఓకే. ఇక్కడ వాళ్ళకి వ్యవసాయం చేయడం అనేది పాసిబుల్ కాదు. పాసిబుల్ కాదు కాబట్టి వాళ్ళు ఏం జేస్తారంటే ఒక హౌసెస్ ఇట్లా నిర్మిస్తారు. ఇదంతా గ్లాస్ అన్నమాట. ఇదంతా గూడా గ్లాస్. సో, ఈ గ్లాస్ ఏం జేస్తది అంటే గ్లాస్ ఎప్పుడైతే ఈ సూర్యకిరణాలు ఇట్లా పడతాయి గదా! మనకి సూర్యకిరణాలు ఇట్లా పడతాయో, పడిన తర్వాత దానిలని లోపల పంపించేస్తది. లోపల పంపించేస్తది. లోపల ఏవైతే మనకి ఆబ్జెక్ట్స్ ఉంటాయో అక్కడి నుంచి మళ్ళీ పోయే రేస్‌ని ఆపేస్తది. అంటే ఇన్‌కమింగ్ ఉంటుంది గానీ, ఔట్ గోయింగ్ ఉండదనమాట. అట్లా ఉన్నప్పుడు హీట్ అనేది లోపలే ట్రాప్ అయిపోతది. హీట్ అనేది లోపలే ట్రాప్ అయిపోయినప్పుడు లోపల ఉన్నటువంటి మన ఆహ్, ఈ హౌస్‌లో ఉన్నటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ గ్రో అవుతాయి. ఎప్పుడైతే గ్రో అవుతాయో వాళ్ళకి ఈ తినడానికి పంట అనేది వస్తుందనమాట. ఈ విధంగా ఒక అద్దాల మేడలో పండించుకొని తింటారు. దీన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. సో, ఇక్కడ మనకి గ్లాస్ ఉపయోగపడుతుంది గదా! ఆ హీట్‌ని ట్రాప్ చేయడానికి. ఇలా కాకుండా మనకు రియల్ లైఫ్‌లో కూడా సేమ్ ఇలాంటి ఎఫెక్ట్ అంటే హీట్‌ని ట్రాప్ చేయడానికి ఉపయోగపడేవి కొన్ని గ్యాసెస్ ఉంటాయి. ఆ గ్యాసెస్‌లో ఒకటి కార్బన్ డయాక్సైడ్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఈజీఆర్? ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ వాల్వ్. ఈజీఆర్ వాల్వ్ యొక్క ఉద్దేశ్యం ఏమిటి? సో, ఈజీఆర్ ఈ ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ ఇదొచ్చేసి నాక్స్‌ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. సో, ఆన్సర్ డైరెక్ట్‌లీ అయిపోయింది. రెడ్యూస్ నాక్స్ నైట్రోజన్ ఆక్సైడ్స్‌ని తగ్గిస్తది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎగ్జాస్ట్ మానిఫోల్డ్ నుంచి ఒక కనెక్షన్ ఇంటేక్ మానిఫోల్డ్‌లోకి ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్ కొంచెం మోతాదులో ఇంటేక్‌లోకి పంపిస్తారు. సో థట్ ఎక్సెస్ అమౌంట్‌లో ఉన్నటువంటి ఆక్సిజన్ మాలిక్యూల్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ మాలిక్యూల్స్ తగ్గిపోతాయో నైట్రోజన్ అవ్వదు. రియాక్ట్ చేయడానికి ఎటువంటి ఆక్సిజన్ ఉండదు. సో థట్ నాక్స్‌ని మనం రిమూవ్ చేస్తాం. దానికి ఉపయోగపడే వాల్వే ఈజీఆర్ వాల్వ్. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎవాప్ కానిస్టర్? ఎవాప్ డబ్బీ యొక్క ఉద్దేశ్యం ఏమిటి? టు ట్రాప్ ద ఎగ్జాస్ట్ గ్యాస్. ఎగ్జాస్ట్ వాయువులను ట్రాప్ చేయడానికి. ఆప్షన్ బి టు ట్రాప్ ఫ్రెష్ ఎయిర్. తాజా గాలిని ట్రాప్ చేయడానికి. ఆప్షన్ సి టు ట్రాప్ ద లీక్ ఆఫ్ ట్రాప్ చేయడానికి. ఆప్షన్ డి టు ట్రాప్ ద ఫ్యూయల్ వేపర్. ఇంధన ఆవిరిని ట్రాప్ చేయడానికి. ఇక్కడ చూడండి వ్యాప్ అన్నాడు కదా! వ్యాప్ అంటే వేపర్. ఆ వేపర్ సింపుల్‌గా మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రకారంగా మనం పెట్టేయొచ్చు. లేదా మనం ఇందాకే డిస్కస్ చేసాం. పెట్రోల్ ఇంజిన్‌లలో ఈ ఎవాప్ కానిస్టర్‌ని ఎక్కువగా ఉపయోగిస్తామనేసి. ఎందుకంటే ఆ పెట్రోల్ అనేది వోలటైల్. ఈజీగా వేపర్‌లాగా మారిపోతుంది. సో, మారిపోతుంది కాబట్టి దాన్ని మనం క్యాప్చర్ చేయాలి. అలా క్యాప్చర్ చేయడానికి ఆల్ పాసిబుల్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో అంటే మన ట్యాంక్ కావచ్చు, కార్బొరేటర్ కావచ్చు, వీటన్నిటి నుంచి కొంచెం కొంచెం లీక్ అయిద్ది కాబట్టి దాన్నంతటిని తీసుకొని ఒక పైప్ ద్వారా ఈ క్యానిస్టర్‌కి, ఆ డబ్బాకి మనం ఫిక్స్ చేస్తాం. దాంట్లో యాక్టివేటెడ్ చార్కోల్ ఉంటుంది. అది దానంతటిని ఫిల్టర్ చేసేసి ఎప్పుడైతే పెట్రోల్ ఉంటుందో దాన్ని మళ్ళీ ఇంజిన్‌లోకి పంపించేస్తది. ఓకేనా? అంటే అక్కడ ఫ్యూయల్ యొక్క వేపర్‌ని ఎస్కేప్ కాకోకుండా మనం ప్రొటెక్ట్ చేస్తాం. సో, ఇవి 25 క్వెషన్స్ సబ్మిట్ చేసేద్దాం. సో, ఇది మన 10థ్ మాడ్యూల్ యొక్క డిస్కషన్. నెక్స్ట్ 11థ్ మాడ్యూల్‌తో కలుద్దాం.